ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేశారని అన్నారు. ప్రేమ్ సాగర్ రావుకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించింది ఘనత కాకాదేనన్నారు. ఎవరిపైన ఫిర్యాదులు చేసే మనస్తత్వం తన కుటుంబానికి లేదని గడ్డం వినోద్ కుమార్ తెలిపారు. గత 70 ఏళ్ల నుంచి తన కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుందన్నారు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని గడ్డం వినోద్ అన్నారు. కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు. ఏ పరిస్థితుల్లో భరించాం. దానికోసం ఇది ఉద్యమాల గడ్డ. రాష్ట్రంలో ఉద్యమాలు 170 లక్షల ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పూరిటి గడ్డ. ఈ గడ్డ నుంచి ఉద్యమాలు చేసినాయి కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగి వచ్చి పార్టీలో ఉండి 7 రోజులు బెల్లబెల్లి పాదయాత్ర చేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు రాలేదు. కనీసం మంత్రి వచ్చి దేవరు వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబాల 3 అయిపోయినాయి. ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వారికి దత్తత చేసి అమలైంది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అని తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసులు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా. నా గొంతుకు వస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఎవరికి కన్ఫర్మ్ అయిన సంగతి గురించి నేను మాట్లాడలే. ఒక మాట చెప్తున్నా, హైకమాండ్ లో ఏం డిసైడ్ చేస్తారో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఒకటి ఏంటంటే నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా క్లెయిమ్ ఏముందంటే మేము వెంకటస్వామి సాబ్ పెద్ద కొడుకులం, చిన్న కొడుకు. నాకున్న సీనియారిటీ గురించి నా ఆవేదన నేను చెప్పుకున్నా. మా తమ్ముడు ఆయన ఆవేదన ఆయన చెప్పుకున్నాడు. పార్టీ హైకమాండ్ కు వాళ్ళకి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగానే వాళ్ళు ఏం డిసైడ్ చేసినా ఓకే అన్నాం. ఇక దీంట్లో ప్రేమ్ సాగర్కి మేము ఇబ్బంది ఏం పెట్టామండి? ఇప్పుడు ఆయన క్లెయిమ్ చేసుకున్నా కానీ నేనేం చేయలేదు కదా. నేను నీకు అలా వద్దాన్ని కూడా ఎప్పుడు అనలే కదా. ఇప్పుడు మేము ఒకసారి ఇప్పుడు మా తమ్ముడే వచ్చిండు, పార్టీ హైకమాండ్ ఆలోచించే కదా టికెట్ ఇచ్చిర్రు. ఆయన చెప్తే ఇవ్వలే కదా టికెట్. సింపుల్ కామన్ సెన్స్ కదా. ఇప్పుడు హైకమాండ్ కూడా వాళ్ళు అన్ని చూచి చేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని నేనైనా కానీ సర్వే చేయించి నన్నైనా కానీ మా తమ్ముడైనా కానీ మా తమ్ముడు కొడుకైనా కానీ ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీదకి వెళ్ళి వాళ్ళు ఇది చేశారు కదా. గెలిచే వాళ్ళకే టికెట్ ఇచ్చారు. అప్పటికేంటి దేవుని దగ్గర ప్రజల ఆశీర్వాదంతో నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా వంశీపేట అయినా కానీ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో గెలిచినాము, సర్వీస్ చేస్తున్నాము. ఇంకేమైనా ఉద్దేశం ఉందా మాకు? మా నాయన ఇచ్చిన గైడ్ లైన్సే. ఎవరికి పర్సనల్ అటాక్స్ చేసే మా ఉద్దేశం లేదు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రేమ్ సాగర్ రావుకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించింది ఘనత కాకాదేనన్నారు. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సింధు. ఏదైతే మంచాలలో నిన్న జరిగిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాటలకైతే ఎమ్మెల్యే ఫ్యామిలీ అయితే దానికి సమాధానం చెప్పిందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గడ్డం ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఉంటుంది అని అయితే ఎమ్మెల్యే చెప్పిన మాటలకైతే ఇటు గడ్డం ఫ్యామిలీ దానికి బదులుగా సమాధానం ఇచ్చింది. మేము 70 ఏళ్ళ చరిత్ర చూస్తే కాంగ్రెస్ పార్టీకి మా సంబంధాలు ఉన్నాయి. మా నాన్న వెంకటస్వామి కాక కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించారు. దానికి తోడుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అండదండలతోటే మేము ఉన్నాం. దీనికి మేము మా అభివృద్ధి కార్యక్రమాలే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మమ్మల్ని ఇలా నిలబెట్టిందని అయితే ఇటు వెంకటస్వామి కొడుకులైతే ఏదైతే వినోద్ ఇటు వివేక్ ఇద్దరైతే నిన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలకైతే వారు సమాధానం చెప్పిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా కూడా ఇటు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాటలకైతే ఇటు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటు మంత్రి పదవిపై ఏదైతే మంత్రి పదవి అనేది వారు చేసే అభివృద్ధి పనులతోటి మాత్రమే వస్తుందని, మేమేమి లాబింగ్ చేయడం లేదని అయితే ఇటు వినోద్ గాని ఇటు వివేక్లు గాని ఘాటుగా సమాధానం చెప్పారు. ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి చర్యలు మామూలుగానే ఉన్నాయి. ఇటు గ్రూప్ రాజకీయాలతో పోల్చుకుంటే ఇలాంటి చర్యలు అయితే మామూలుగా ఉంటాయని అయితే కొందరు వ్యక్తులు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలకైతే సాక్షాత్తు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఇలాంటి మాటలు చేయడం కరెక్ట్ కాదని అయితే ఇటు వివేక్ అయితే ఆరోపిస్తున్నారు. ఇటు గత 70 ఏళ్ల పరిచయం మాకుంది, మేము ఇందిరాగాంధీతో పనిచేసాం, మేము గతంలో మంత్రి పదవులు కూడా చేశామన్నట్టయితే ఇటు వినోద్ అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. అది ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీనిపై చర్యలు తీసుకోవాలి, దీనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అయితే ఇటు గడ్డం ఫ్యామిలీ అయితే ఆరోపణలు చేస్తుంది. దీనిపై అయితే ఇటు ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే
హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.